అండి నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు ఈ వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడి తయారీ విధానం చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 2 పెద్ద కొత్తిమీర కట్టలు తీసుకొని అది శుభ్రంగా బాగు చేసుకొని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇలాగ పొడి పొడిగా ఆరబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అస్సలు తడి ఉండకూడదండి. ఫ్యాన్ కింద అలాగా ఆరబెట్టేస్తే ఆరిపోతుంది. 1 గంట 2 గంటల టైం పడుతుంది. ఆరిపోయిన తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఒక చిన్న గిన్నెడు ఆయిల్ వేసుకొని కొత్తిమీరని బాగా మగ్గనివ్వాలండి. నూనెలో బాగా మగ్గితే కొత్తిమీర పాడవదండి, పచ్చడి పాడవదు. ఎప్పుడైనా సరే బాగా వేగాలి. ఈలోపు ఒక 100 గ్రాముల చింతపండు వేడి నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. కొత్తిమీర వేగే లోపల చింతపండు కూడా చక్కగా మగ్గి ఉంటుంది. గుజ్జు తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సగం వేగిందండి కొత్తిమీర, ఇంకో కొంచెం వేగిపోవాలి. అందులోంచి కొత్తిమీరలోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా వేగాలి. ఈ లోపు చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకుంటే కొత్తిమీర అంతా బాగా వేగిపోయి ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. ఈ టైంలో ఇంకా సెపరేట్ అయిపోతుంది కదా ఆయిల్. అప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జు కూడా ఇందులో వేసుకొని చింతపండు గుజ్జు బయటికి రాకోకుండా, తొక్కలు రాకోకుండా పక్కకు తీసేసుకోవాలి. ఓన్లీ గుజ్జు మాత్రమే ఆయిల్లో పడేలా తీసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి గుజ్జు అంతా. చింతపండు గుజ్జులోనే ఉప్పు వేసుకొని కలిపేసుకొని మరగనివ్వాలండి. గుజ్జులోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా, చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చేదాకా మరగనివ్వాలి. ఇలా గుజ్జు పక్కకు వచ్చింది చూడండి, ఇంకంతే కట్టేసుకోవడమేనండి. మరొక బాండీ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకొని దోరగా వేగించుకోవాలండి. రంగు మారేదాకా దోరగా వేగించుకొని చల్లారి పెట్టుకోవాలి. మిక్సీలో వేసుకొని చల్లారనివ్వాలి. ఈ లోపల మరొక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని బాండీ అందులో ఒక చిన్న గిన్నెడు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని బాగా వేగించుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగించుకోవాలండి. వేయించుకొని తాలింపు చల్లారనివ్వాలి. ఈలోపు ఆవాలు, మెంతులు కూడా చల్లగా అయిపోయినాయి. అవి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక మిక్సీ గిన్నె తీసుకొని కొత్తిమీర కూడా చల్లగా అయిపోయింది. కొత్తిమీర, చింతపండు గుజ్జు కూడా ఈ చల్లారినవి కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా ఒకసారి పల్సిచ్చుకొని 2 అలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ మిక్సీ పట్టిన కొత్తిమీర, చింతపండు గుజ్జు వేసుకొని ఆవాలు, మెంతులు పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 150 గ్రాములు కారం అండి, ఒక చిన్న గిన్నెడు వచ్చింది ఇది. ఈ కారం కూడా వేసుకొని ఇవన్నీ మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా పచ్చడిలో బాగా కలుపుకోవాలి. చల్లారిపోయిన తాలింపు కూడా వేసేసుకొని పచ్చడిలో కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగ బాగా కలుపుకున్న పచ్చడిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. ఏమన్నా ఉప్పు సరిపోకపోతే వేసుకుంటే ఈ టైంలో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత అప్పుడు బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడి మూత పెట్టి ఒక 3 రోజుల వరకు పక్కన పెట్టేయాలండి. 3 రోజుల తర్వాత తీసి చూస్తే ఇదిగోండి ఆయిల్ అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఈ టైంలో ఒకసారి ఉప్పు, ఆయిల్ వేసుకొని కలుపుకొని మరలా స్టోర్ చేసుకోవడమే. బాక్స్లోకి తీసుకోవాలండి. బాక్స్లో తీసేసుకొని ఇదిగోండి ఆయిల్ కూడా సరిపోలేదు. ఆయిల్, ఉప్పు 2 వేసాను. వేసి బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని వేడివేడి అన్నంలో కానీ వేడివేడి టిఫిన్లో కానీ సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో రుచికరమైన కొత్తిమీర నిల్వ పచ్చడి తయారీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక చిన్న విషయం అండి, ఈ పచ్చడి 6 నెలల వరకు బయట పెట్టినా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.